తెలంగాణ రైతులు పొలాలన్నీ రెడీ చేసుకున్నారు విత్తనాలు వేసుకోనికి. వాన పడదే లేటు విత్తనాలు వేసుకుందామని. బహుశా ఇంకొక వారం రోజులు కూడా టైం లేదు. ఫస్ట్ వీక్లో అంటే 2 లేదా 3 తారీఖుల్లో ఋతుపవనాలు వస్తాయి, వాన పడుతుందని చెప్పి అందరూ వాతావరణ శాఖ లాంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రైతులంతా ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. నేను ఈ ఫ్రెష్ విజువల్ కూడా ఇస్తాను నేను మీకు. ఒకసారి చూడండి ఇది. రైతులందరూ ఈ ఈ షాప్స్ ఉంటాయి కదా, విత్తనాలు అమ్మే షాప్స్, ఆ షాప్స్ దగ్గర పోయి పొద్దున్నుంచి రాత్రి దాకా నిలబడుతున్నారు. ఇక్కడ లాఠీ చార్జ్, తోపులాడింది, లాఠీ చార్జ్ చేసినంత పని అయింది. పోలీసులు తరుముతున్నారు రైతులను తరుముతున్నారు అక్కడ నుంచి. అటుబోండి ఇటుబోండి అని చెప్పి. ఇది ఎక్కడ, ఆదిలాబాద్లో ఒక కొనుగోలు సెంటర్, విత్తనాలు అమ్మే ఒక షాపు, ఫర్టిలైజర్ షాపు. ఆ షాపు దగ్గర రైతులందరూ గుమిగూడిండ్రు. వాళ్ళు పాపం పొద్దుగాల 4 గంటలకు వచ్చారంట. 4 గంటలకు వస్తే 10, 11 అయినా సరే ఆడ లేవు. ఎందుకంటే ఆడున్నదేమో 1000 బస్తాలంట, ఆడున్న జనాలకు కావాల్సిందేమో 2500 బస్తాలు పడతాయంట. వాళ్ళు ఇస్తున్నది ఏంటంటే ఒక రైతుకు 2 బ్యాగులు మాత్రమే ఇస్తున్నారు. ఎకరా ఉన్నా, 2 ఎకరాలున్నా, 3 ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా 2 బ్యాగులే విత్తనాలు. అవి సరిపోవు కదా. వాళ్ళు బయట కొంటేనేమో మళ్ళీ నకిలీ విత్తనాలు ఇంకా రకరకాలు వస్తాయి, రకరకాల కొత్త కొత్త కంపెనీలు ఉంటాయి. అట్లా మొత్తం ఎక్కడ చూసినా తెలంగాణలో అదే నడుస్తుంది. ఇంకో ఒక ఫర్టిలైజర్ షాప్ దగ్గర పరిస్థితి ఇది. తర్వాత రైతు సేవా కేంద్రం, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం అంట. ఇది ఎక్కడ, సంగారెడ్డి జిల్లా పుల్కల్. ఇంకో అన్ని పాస్ పుస్తకాలు ఏంటంటే అవి రాళ్ళు పెట్టి ఎగిరిపోకుండా పెట్టుకున్నారు. ఇంకో ఇంకో ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఎక్కడ చూసినా రైతులందరూ కూడా ఆ విత్తనాల కొనుగోలు వేటలో ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు వాళ్ళకు సరఫరా చేస్తలేదు, ఎందుకు లిమిట్ పెట్టింది, కేవలం 2 సంచులు మాత్రమే ఇస్తాం అంటే వాళ్ళు పంటను వేయాలనా, లేకపోతే రైతులు పంటలు వేయకూడదన్నా? అన్నీ కావాల్సిన దానికన్నా ఎక్కువనే స్టాక్ ఉన్నాయి. వైన్ షాపులోకి పోతే మస్తు స్టాక్ ఉన్నది. వైన్ షాపుల్లో జనాలకు సరిపోయేదానికన్నా డబుల్ త్రిబుల్ స్టాక్ ఉన్నది. కానీ రైతులకు ఇచ్చే విత్తనాల దగ్గర ఎందుకు ఈ సమస్య వస్తుందనేది అర్థం కాలేదు. ఇది రివ్యూ లేకనా, లేకపోతే మినిమం ఇట్లా రైతులు కొట్టుకొని తీసుకుంటేనే బాగుంటుంది అనుకుంటున్నా గవర్నమెంట్, తెలియదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకసారి అది రివ్యూ చేసిండ్రు, మళ్ళీ దీని మీద రివ్యూ చేయలేదు. అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన అన్నీ సరిపోనున్నాయని చెప్తారు. ఇదొకటి అదేందో, అన్నీ సరిపోనున్నాయి, అన్ని విత్తనాలు సరిపోనున్నాయి. విత్తనాలన్నీ సరిపోయి ఉంటే ఈ రైతులు పొద్దు నుంచి తెల్లవారుజాము నుంచి వాళ్ళ పండ్లు వదిలేసుకొని ఆ పొలాలకు పోకుండా వచ్చి ఆ ఫర్టిలైజర్ షాప్ కాడ ఎందుకు లైన్ కట్టాలి? లైన్ కడితే కూడా దొరకవు. అవి ఉన్నంత వరకే, అవి అయిపోయిందంటే మళ్ళీ రేపే, మళ్ళీ స్టాక్ వచ్చినాకనే. ఎందుకు ఈ సమస్య వస్తుంది అనేది ఒకసారి గవర్నమెంట్ అయితే పరిశీలించాలి. వాళ్ళకి మొదలే వర్షాకాలానికి రైతు భరోసా లాంటిది ఇప్పుడు ఇచ్చేటట్లేదు. వాళ్ళేనో సప్పో తీసుకొని విత్తనాలు కొనుక్కొని వస్తే అది కూడా దొరకకపోతే ఇక రైతులకు మనం విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతే అది దానికన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఈ రైతుల సమస్య ఏందో అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన ఎలక్షన్ కమిషన్ పర్మిషన్లు తీసుకొని సంబరాలు చేసుకోవడం కాదు, ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి ఎలక్షన్ కమిషన్తో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోయినా వాన పడుతుంది, వాళ్ళు విత్తనాలు వేయాలి. ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు. ఇది విత్తనాలు సరఫరా తగినని ఉంచడం అనేది ప్రభుత్వం మినిమం బాధ్యత. వాళ్ళను చెదరగొట్టుడు, పోలీసులను పెట్టి బెదిరించుడు, ఆ షాపుల దగ్గర గుమి కొడితే లాఠీలు తీసుకొని వెంబడేవాడు, రైతులు వెంబడేవాడు. ఎందుకు? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? రైతులు ఏమైనా ఉగ్రవాదులా? వాళ్ళు పాపం విత్తనాలు ఇస్తే పోయి వాళ్ళ పనాలు చేసుకుంటారు. విత్తనాలు లేనప్పుడు దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఏర్పడడం చేయాలి గవర్నమెంట్. ఆ 2 చేయకుండా వాళ్ళు పొద్దంతా రాత్రంతా ఛాయలు తాగకుండా, టిఫిన్లు చేయకుండా, భోజనాలు చేయకుండా ఆ ఫర్టిలైజర్ షాపులో ఎందుకు పడిగాపులు కాస్తున్నారు అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ప్రతిరోజు ప్రతి దగ్గర రాష్ట్రంలో ఇట్లాంటి ఇష్యూ ఉంది. ఇదే ఇష్యూ రైతులను పట్టించుకోవాలని మనం కూడా కోరదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.